Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కూటమితో తెగతింపులకే పవన్ సిద్ధమయ్యారా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమాత్రం తగ్గడం లేదు. ప్రభుత్వంపై విపక్ష పార్టీ మాదిరిగా విరుచుకుపడుతున్నారు. తాను డిప్యూటీ సీఎం అయినా సరే బాధ్యత తీసుకుంటానని చెప్పి కొంతమందిని టార్గెట్ చేసేస్తున్నారు. తిరుమల విషయంలో టీడీపీ ఈవో, జేఈఓ చైర్మన్లను బాధ్యులను చేశారు. వారు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. చివరికి ఈవో చెప్పారు. అధికారులు చెబుతారా లేదా అన్నది తర్వాత, కానీ ఇంతగా ఎందుకు పట్టుపడుతున్నారన్నది చాలామందికి అర్థం కాని విషయం. ఎక్కడైనా సమస్య జరిగితే ప్రభుత్వం స్పందించాల్సిన పద్ధతిలో స్పందించాలి, కానీ విపక్షం మాదిరిగా వ్యవహరించకూడదు. కానీ ఏపీలో కూటమి ప్రభుత్వంలో టీడీపీ అధికార పార్టీగా వ్యవహరిస్తోంది. జనసేన పార్టీ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విపక్ష పార్టీగా వ్యవహరిస్తున్నారు. తిరుమలలో తొక్కిసలాట జరిగిన వెంటనే చంద్రబాబు తిరుపతి వెళ్లారు, రివ్యూ చేశారు, అధికారులపై చర్యలు తీసుకున్నారు. మధ్యాహ్నం తరువాత తిరుపతికి వచ్చిన పవన్ కళ్యాణ్ తాను కొంతమందిని బాధ్యుల్ని చేసి వారిని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్వయంగా తాను కూడా చెప్పారు. ఆయన తీరు చూసి అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. చంద్రబాబు ఓవైపు డీల్ చేస్తూ ఉంటే మరోవైపు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్న ఎక్కువ మందిలో వచ్చింది. కానీ పవన్ పిఠాపురం వెళ్లి మళ్లీ అదే డిమాండ్ చేశారు. ప్రభుత్వం అయినంత మాత్రాన ఎప్పుడు ఏం జరగాలో నిర్దేశించలేదు. ప్రభుత్వానికి ఆ పవర్ ఉండదు. ముఖ్యంగా విపత్తులు అనే వాటిని ఏ ప్రభుత్వము ఏమీ చేయలేదు. వాటిని ఎంత సమర్థంగా ఎదుర్కోవడం అన్నదే ముఖ్యం. తిరుపతిలో జరిగిన ఘటనలో అక్కడ అసలు అలాంటి దుర్ఘటన జరగాల్సిన పని లేదు. ఓ డీఎస్పీ అనాలోచితంగా చేసిన పని వల్ల ఆ ఘటన జరిగింది. ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని భక్తులు చెబుతున్నారు. అలాగే కొన్ని కేసుల విషయంలో యంత్రాంగం స్పందనకు పవన్ వ్యతిరేకంగా స్పందిస్తూ ఉంటారు. ఆయన మాటలు ప్రభుత్వం పనితీరునే ప్రశ్నించేలా ఉంటాయి. ప్రభుత్వంలో ఉండి కూడా ఏం జరుగుతుందో తెలుసుకునే ఛాయిస్ ఉండి కూడా పవన్ ఇలా మాట్లాడడంపై రాజకీయ వర్గాల్లోనూ ఆశ్చర్యం వ్యక్తమవుతూ ఉంటుంది. ఓవైపు కూటమిని ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తూనే ఉన్నారు. కానీ ఆయనను కూటమి పార్టీల్లోని నేతలు ఒక్కరంటే ఒక్కరు కూడా బహిరంగంగా తప్పు పట్టడం లేదు. తోటి మంత్రులు తమను పవన్ కళ్యాణ్ అవమానిస్తున్నారని, కించపరుస్తున్నారని ఫీల్ అయినా బయటకు కనిపించనివ్వడం లేదు. పవన్ కళ్యాణ్ మనసులో ఎలాంటి ఇతర రాజకీయాలు లేవని, ఆయన డిప్యూటీ సీఎం రోల్లో కొత్త కాబట్టి అలా స్పందిస్తున్నారని సర్దుకుపోతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఇలాంటి విషయాలను పట్టించుకోవడం లేదని, ఆయన తీరులో ఆయన వెళుతున్నారని అంటున్నారు. ఇలా కూటమి ఏలుబడినే ప్రశ్నించేలా వ్యాఖ్యలు చేస్తే బంధంలో కనిపించని పగుళ్లు వస్తాయని అంటున్నారు. మరి పవన్ ఎందుకు ఇలా అంటున్నారో ఆయనకే తెలియాలి.